హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 16వ తారీఖు అక్టోబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ చేశాను. సో పేపర్ అనాలిసిస్ ఎవరైనా ఒకవేళ చూసి ఉండకపోతే ఒకసారి చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని అక్కడ కవర్ చేస్తూ అండ్ ఇన్డెప్త్ ఆర్టికల్స్, ఇన్డెప్త్ ఎడిటోరియల్స్తో వీడియో చేస్తున్నాను కాబట్టి సో ఎవరైనా చూసి ఉండకపోతే చూడండి. ఎందుకంటే మనము ఒక్కసారి ఏదైనా టాపిక్ని అప్డేటెడ్ అవి కరెంట్ అఫైర్స్ కాబట్టి అప్డేటెడ్ టైంలో తెలుసుకోకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే, ఒకవేళ మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనుకోండి, అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేదంతా చదవలేం, బండిల్లో అనిపిస్తుంది. అందుకే సో కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అనేది ఒక డైలీ హ్యాబిట్గా పెట్టుకోండి. జస్ట్ ఎంత మహా అయితే ఒక 1 అవర్, 24 అవర్స్లో 1 అవర్ కాకపోయినా ఎందుకంటే 1 అవర్ కూడా ఉండదు, అది నేను మేబీ ఒకసారి 24 మినిట్స్ చేస్తాను. సో మన కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఓన్లీ ఒక 15 మినిట్స్ ఉంటాయి. రెండు కలిపితే అప్రాక్సిమేట్లీ ఒక 30-40 మినిట్స్ ఉంటుంది అంతే. చూడండి, అయితే ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ ప్రాజెక్టుకు, అది కూడా ప్రపంచ బ్యాంకు నిధులు అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి స్టార్స్ అండి. సో 2020 కొత్త జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో 5,718 కోట్ల రూపాయలు బలోపేతం చేసే స్ట్రెంథింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్ ఫర్ స్టార్స్ అనే ప్రాజెక్ట్ని అమలు చేయడానికి క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. సో ఏమీ లేదండి, సో నాణ్యమైన అంటే చదివి మంచి రిజల్ట్ రావడం, అంటే చెప్పడంలో, టీచింగ్ చేయడంలో, నేర్పించడంలో, అంతేకాకుండా మంచి రిజల్ట్ రావడంలో రాష్ట్రాలకి సహాయం చేయడం కోసం నూతన విద్యా విధానంలో స్టార్స్ అనే ఒక ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిస్సా అనే 6 రాష్ట్రాల్లో మాత్రమే ఇది అమలు అవుద్ది. అండ్ ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, బై చేయండి. తర్వాత సెకండ్ వన్, నేషనల్ అథారిటీ ఆఫ్ షిప్ రీసైక్లింగ్ ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడుతోంది? ఆన్సర్ వచ్చేసి గాంధీనగర్, గుజరాత్ అండి. చూడండి, సో ఓడల రీసైక్లింగ్ చట్టం 2019లోని సెక్షన్ 3 కింద ఓడల రీసైక్లింగ్ కోసం నేషనల్ అథారిటీ షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ను భారత ప్రభుత్వం నోటిఫై చేసింది. సో అత్యున్నత సంస్థగా డీజీ షిప్పింగ్ నిర్వహిస్తోంది అండ్ పర్యవేక్షిస్తుంది, మరియు ఓడల రీసైక్లింగ్కి సంబంధించిన అన్ని కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది గుజరాత్లోని గాంధీనగర్లో నేషనల్ అథారిటీ ఆఫ్ షిప్ రీసైక్లింగ్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, కాలుష్య నిరోధక ప్రచారాన్ని రైడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ ప్రారంభించిన రాష్ట్రం ఇది? ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. సో ఢిల్లీలో ఇప్పటికే కాలుష్యం అనేది పెరిగిపోతుంది. ఎందుకో మనందరికీ తెలుసు, వింటూనే ఉంటాం ఎప్పటికప్పుడు. మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడవచ్చు, ది హిందూ పేపర్లో చూడవచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో చూడవచ్చు. ఎందుకంటే మన తెలుగు పేపర్స్లో వాటి గురించి ఎవరు, అది చాలా ప్రమాదకరం. మన తెలుగు పేపర్స్లో ఎక్కువగా పొలిటికల్ కవరేజ్ అనేది కావాలి, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరిని పోగొట్టుకోవడం, ఇదే కావాలి మన తెలుగు పేపర్స్కి. కానీ ది హిందూలో కానీ ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ చూస్తే ఖచ్చితంగా మీకు ఢిల్లీ పొల్యూషన్ గురించి ఒక్క చిన్న ఆర్టికల్ అయినా ఉంటుంది రిలేటెడ్. అది అయితే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ ప్రచారాన్ని ప్రారంభించారు. సో ఈ యాంటీ పొల్యూషన్ ప్రచారం అనమాట, అంటే పొల్యూషన్కి విరుద్ధంగా ఈ ప్రచారం, పొల్యూషన్ని ఆపడం కోసం. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉన్నప్పుడు ప్రజలు తమ వాహనాల ఇంజిన్లను ఆపివేయమని ప్రోత్సహించడమే రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్ ఈ యొక్క ప్రచారం యొక్క ఉద్దేశం. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఎన్సీఆర్లో కేవలం 4% కాలుష్యం మాత్రమే తగ్గిందని, మిగిలిన 96% బయోమెన్ బర్నింగ్ అనేది ఉందని ఢిల్లీలో చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రెడ్ లైట్ ఆన్ గాడి ఆఫ్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ స్కీము ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? ఆన్సర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా పంజాబ్ అండి. సో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ క్యాబినెట్ రాష్ట్ర పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్టీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం అనమాట ఇది. సో 2021-22 అకాడమిక్ సెషన్లో ఇది అమలు చేస్తారు. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని భర్తీ చేస్తుంది అనమాట. ఇది కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే పథకం స్కీము భర్తీ చేస్తుంది. ఈ పథకం యొక్క వ్యయము 600 కోట్ల రూపాయలని చెప్తున్నారు. తర్వాత ఫిఫ్త్ వన్, బలహీనమైన తలసేమియా రోగుల కోసం తలసేమియా బాల్ సేవా యోజన యొక్క 2వ దశను ఎవరు ప్రారంభించారంటే హర్షవర్ధన్ మన ఇండియాకి హెల్త్ మినిస్టర్ అనమాట. చూడండి,
సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ 2వ దశ తలసేమియా బాల్ సేవా యోజనను న్యూఢిల్లీలో నిర్మాణ్ భవన్ నుండి స్టార్ట్ చేశారు. ఇది బలహీన తలసేమియా రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ కార్యక్రమం కింద కోల్ ఇండియా యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సమకూరుస్తూ వాళ్ళకి సహాయం చేస్తుంది. తర్వాత 6th వన్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రపంచంలోని అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి. సో 2020 అక్టోబర్ 14న వేదాంత లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ దోస్వాడా జిఐడిసిలో ప్రపంచంలోని అతిపెద్ద జింక్ స్మెల్టర్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో గుజరాత్ గవర్నమెంట్ పరిశ్రమల గనుల అదనపు చీఫ్ సెక్రటరీ ఎంకే దాస్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సిఇఓ అరుణ్ మిశ్రా ఈ అవగాహన ఒప్పందంపై సైన్ చేసుకున్నారు. తర్వాత 7th వన్, అస్సాంలోని ఆసియా ఏనుగును రక్షించడానికి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియాతో భాగస్వామ్యం చేసిన ఫౌండేషన్ పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ఫెర్నాడ్ రికార్డ్ ఇండియా ఫౌండేషన్. చూడండి, ఫెర్నాడ్ రికార్డ్ ఫౌండేషన్ మరియు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా భాగస్వామ్యంతో అస్సాంలోని ఆసియాలో ఏనుగులను సమర్థవంతంగా సంరక్షించడం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. సో ప్రజెంట్ ఈ యొక్క ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో, ఈ ఏనుగులను సేవ్ చేసే ప్రాజెక్టు, ఇది కమ్రూప్, సోనిత్పూర్, విశ్వనాథ్, నాగావ్ జిల్లాల్లో అస్సాంలోని 150 గ్రామాల్లో ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. సో ఇది ఏనుగులు కాపాడడానికి ఒక టూల్ కిట్ కింద పనిచేయడం జరుగుద్ది అనమాట. సో దాన్ని రక్షించడం కోసం అంటే ఈ ఏనుగులను రక్షించడం కోసం కమ్యూనిటీ సభ్యులను ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. తర్వాత 8, 2021 జనవరి 31 వరకు తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా 3 నెలల పొడిగింపు పొందిన వ్యక్తి పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి కె షణ్ముగం. ఓకే. సో 1985 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి, తమిళనాడు ముఖ్య కార్యదర్శి కె షణ్ముగం మరో 3 నెలలు సేవకు, అంటే 2020 నవంబర్ 1 నుండి 2021 జనవరి 31 వరకు అతను తమిళనాడు ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతారు. దీనికోసం కేంద్రం ఆమోదం తెలిపింది. తర్వాత 9, ఇటీవల రాజీనామా ప్రకటించిన కిర్గిస్థాన్ అధ్యక్షుడి పేరేమిటి? సురోనోబాయి జీన్బెకోవ్. సురోనోబాయి జీన్బెకోవ్ కిర్గిస్థాన్ అధ్యక్షుడు 2020 పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వలన కల్లోలం మరియు రుగ్మత ముగించే ఈ కారణాల వల్ల రాజీనామా చేశారు. కిర్గిస్థాన్ పౌరుల డిమాండ్లను అనుసరించి బిస్కేక్ వద్ద నిరసనను పరిష్కరించుకోవాలని అధ్యక్షుడు సురోనోబాయి జీన్బెకోవ్ తన రాజీనామాను ప్రకటించారు. సో నెక్స్ట్ 10, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా 2018-19 వార్షిక నివేదిక ప్రకారం సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో పేటెంట్లు దాఖలు చేయడంలో ఏ ఇన్స్టిట్యూట్ అగ్రస్థానంలో ఉంది? చండీగఢ్ విశ్వవిద్యాలయం అండి. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా 2018-19 వార్షిక నివేదిక ప్రకారం 336 పేటెంట్లను దాఖలు చేసినందుకు గాను చండీగఢ్ విశ్వవిద్యాలయం భారతదేశంలో ప్రముఖ స్టాండ్ ఎలోన్ విశ్వవిద్యాలయంగా అవతరించింది. భారత ప్రభుత్వం పేటెంట్స్ అండ్ డిజైన్ అండ్ ట్రేడ్ మార్కులు కంట్రోల్ జనరల్ కార్యాలయం ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ VIPO ప్రకారం గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్ ఇండెక్స్ జాబితాలో ఇండియా 7th ప్లేస్లో ఉందన్నమాట. కానీ నాకు ఎప్పుడు చండీగఢ్ యూనివర్సిటీ నుండి పెద్దగా న్యూస్లే రాలేదు. కానీ అంత సైలెంట్గా అత్యధికంగా పేటెంట్లు 336 పేటెంట్లు నమోదు చేయడం అంటే అదేం చిన్న విషయం కాదు. అండ్ పేటెంట్లకు నమోదు చేసుకోవడంలో ఇండియా 7th ప్లేస్లో ఉంది. తర్వాత 11, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి స్ట్రాంగ్ ది డ్రాగన్ పేరుతో పుస్తకాన్ని రచించిన రచయిత పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి ప్రదీప్ గుహ విడుదలకు సిద్ధమైన అండ్ పర్తిద్గే పబ్లిషింగ్ భారతదేశం ఇండియా ప్రచురించిన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి స్ట్రాంగ్ ది డ్రాగన్ అతని 2వ పుస్తకం అనమాట, ప్రదీప్ గుహ గారిది. ఈ పుస్తకం వచ్చేసి ప్రజెంట్ ఇండియా చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు ప్రాంతాల యొక్క పరిస్థితిని, పాక్ ఆక్రమిత సరిహద్దుల వివాదాన్ని వివరిస్తుంది అనమాట ఇది. సో అది కూడా పాక్ ఆక్రమించిన కాశ్మీర్ గురించి. నెక్స్ట్ 12, ప్రపంచ ఆహార దినోత్సవం ఏటా ఎప్పుడు జరుపుకుంటారంటే ఈ రోజుని అక్టోబర్ 16. మన జీవితకాలం నుండి ప్రపంచవ్యాప్త ఆకలిని నిర్మూలించడానికి ప్రపంచ ఆహార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తారు. అయితే 2020 థీమ్ ఏంటి అంటే గ్రో, నౌరిష్, సస్టైన్ టుగెదర్. సో ఇది. అండ్ ఈరోజు పేపర్ అనాలిసిస్లో ఎడిటర్లు కూడా దీని గురించే చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ 13, ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలు భాను
అత్తయ్య కన్నుమూశారు, ఆమె ఏ విభాగంలో అవార్డు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి కాస్ట్యూమ్ డిజైనింగ్లో. సో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఇండియా తొలి ఉమెన్ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అత్తయ్య దీర్ఘకాల అనారోగ్యంతో చనిపోయారు. చనిపోయేటప్పటికి ఆవిడ వయసు 91. నెక్స్ట్ 14. సంవత్సరంలో ఏ రోజును గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేగా జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి 15 అక్టోబర్. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 పాటిస్తారు. ఈ సంవత్సరం ఏంటంటే తెలుసు కదా, మన కరోనా ఎఫెక్ట్ వల్ల హ్యాండ్ వాష్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేదో ఈ యొక్క డే చెప్తుంది, అదే మ్యాటర్. నెక్స్ట్ 15. రెండవ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి రష్యా. సో ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ రిలీజ్ చేసింది కూడా రష్యానే, అలాగే మొదటిగా రెండవ వ్యాక్సిన్ రిలీజ్ చేసింది కూడా రష్యానే అనమాట. దాని పేరు వచ్చేసి ఎపివాక్ కరోనా. ఓకే, అండ్ ముందుది వచ్చేసి స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్, ఇది వచ్చేసి ఎపివాక్ కరోనా. ఇది 2 వ్యాక్సిన్లు కూడా మొదటిసారిగా రష్యానే విడుదల చేసిందనమాట. ఇది మ్యాటర్. సో రెగ్యులారిటీ ఆమోదం పొందే రెండవ రష్యన్ వ్యాక్సిన్ వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు. అది. సో ఇప్పుడు ఒకసారి మనం క్విక్ రివ్యూ అయితే చూద్దాం. సో చూడండి, పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే స్టార్స్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అథారిటీ ఆఫ్ షిప్ రీసైక్లింగ్ ఏది ప్రదేశంలో ఏర్పాటు చేయబడుతుందంటే గాంధీనగర్, గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి కాలుష్య నిరోధక ప్రచారాన్ని రెడ్ లైట్ ఆన్ గాడ్ ఆఫ్ అనే ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారంటే ఢిల్లీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్ఏ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందంటే పంజాబ్. తర్వాత వచ్చేసి బలహీనమైన తలసేమియా రోగుల కోసం తలసేమియా బాల్ సేవ యోజన యొక్క 2వ ఎడిషన్ను ఎవరు ప్రారంభించబోతున్నారంటే హర్షవర్ధన్. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రపంచంలో అతిపెద్ద జింక్ స్పెల్టర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో ఆసియా ఏనుగును సంరక్షించడానికి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియాతో భాగస్వామ్యం చేసిన ఫౌండేషన్ పేరు ఏమిటి అంటే ఆన్సర్ వచ్చేసి పెర్నోడ్ రికార్డ్ ఇండియా ఫౌండేషన్. తర్వాత వచ్చేసి 2021 జనవరి 31 వరకు తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా 3 నెలలు పొడిగింపు పొందిన వ్యక్తి పేరేమిటి? కే షణ్ముగం. తర్వాత వచ్చేసి ఇటీవల రాజీనామా ప్రకటించిన కిర్గిస్థాన్ అధ్యక్షుడు పేరేమిటి అంటే సురోజనాబాయి జిన్బెకోవ్. తర్వాత వచ్చేసి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా 2018-19 వార్షిక నివేదిక ప్రకారం మన ఇండియాలో అత్యధిక సంఖ్యలో పేటెంట్లు దాఖలు చేయడంలో ఏ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే చండీగఢ్ విశ్వవిద్యాలయం. తర్వాత వచ్చేసి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి స్ట్రాంగ్ ది డ్రాగన్ పేరుతో పుస్తక రచయిత పేరు ఏమిటి అంటే ప్రదీప్ గుర్హా. తర్వాత వచ్చేసి ప్రపంచ ఆహార దినోత్సవం ఏటా ఎప్పుడు జరుపుకుంటారంటే సో అక్టోబర్ 16. ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలు భాను అత్తయ్య కన్నుమూశారు, ఆమె ఏ విభాగంలో అవార్డుని గెలుచుకున్నారంటే కాస్ట్యూమ్ డిజైనింగ్లో. తర్వాత వచ్చేసి సంవత్సరంలో ఏ రోజున గ్లోబల్ హ్యాండ్ వాష్ డేగా జరుపుకుంటారంటే అక్టోబర్ 15. అండ్ రెండవ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఏ దేశం ఆమోదించింది అంటే రష్యా. సో ఇదిగా టోటల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ప్రీవియస్ మంత్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి బై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.